ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పోలీసులు తెలంగాణలోకి వెళ్ళి అక్కడున్న వైసీపీ నాయకులను, లేకుంటే అక్కడున్న పోలీస్ అధికారులను అలా పోయి అరెస్ట్ చేసి ఇలా తీసుకొచ్చేసేవాళ్ళు. మనమే చాలా సార్లు మాట్లాడుకున్నాం. మరక్కడ పోలీసుల పర్మిషను, లేదు అంటే అక్కడ ట్రాన్సిట్ వారెంట్లు ఇవేమీ ప్రొసీజర్ లేదా, వెళ్తారు, ఎత్తుకొని తీసుకొనొచ్చేస్తారు. అది పక్క రాష్ట్రమే కదా! మరి ఏంటి అక్కడంత పోలీసులు ప్రభుత్వం అంతగానం సహకరిస్తుందా అని. సరే, తెలంగాణలో కూడా దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్లే ఉంది పరిస్థితి కాబట్టి, అవన్నీ చెల్లుబాటు అవుతూ వచ్చాయేమో. సో, తెలంగాణలో వెళ్ళి ఎత్తుకెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చినట్లే బీహార్‌కెళ్ళి కూడా ఎత్తుకొని అరెస్ట్ చేసుకొద్దామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు భావించారు. అందుకే రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఏటుగా ఉన్నారు అని చెప్పి సునీల్ నాయక్ సీనియర్ ఐపీఎస్ని అరెస్ట్ చేసి తీసుకురావడం కోసం బీహార్ వెళ్ళి ఆయన ఇల్లు గోడ దూకారట, గోడ దూకి అరెస్ట్ చేశారట. ఇక ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకురావాలి కదా, అక్కడ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే పాట్నా సివిల్ కోర్టులో వాళ్ళు కడిగేశారట మన పోలీసులను. అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇస్తామనిందంట ఒకానొక స్టేలో బీహార్ కోర్టు. కేసు డైరీ ఎక్కడుంది, ఎఫ్ఐఆర్ ఎక్కడుంది, ప్రొసీజర్స్ తెలియదా? ఎట్లా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి గోడ దూకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? పాట్నా హైకోర్టు ఆయనకు ప్రొటెక్షన్ ఉంది కదా, నెల రోజుల పాటు ఆయన కనీసం టచ్ చేయకూడదు కదా, ఆయన ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పి తెలియకపోవడం ఏంటి అని చెప్పి తీవ్రంగా స్పందించి ఆయన ట్రాన్సిట్ వారెంట్ తిరస్కరించారు, ఆయన వదిలేశారు. మన పోలీసులు నిజం చెప్పాలంటే బిక్కమోహం వేసుకొని రావాల్సి వచ్చింది. అక్కడ డీజీపీ కూడా తీవ్రంగా స్పందించారు. మా రాష్ట్రానికి వచ్చి ఐజీ స్థాయి అధికారిని గోడలు దూకి అరెస్ట్ చేయడం ఏంటి, ప్రొసీజర్ తెలియదా ఏపీ పోలీసులకు అని. ఇంకా ఆయన ఫైర్ డీజీగా ఉన్నారు సునీల్ నాయక్ గారు. ఆ ఏపీ పోలీసుల మీద ఫైర్ సిబ్బంది అయితే తిరగబడ్డారట. ఇంకా అక్కడ న్యాయవాదులు అయితే వీళ్ళ మీద తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఏంటి ప్రొసీజర్ తెలియదా, ఎట్లా అరెస్ట్ చేస్తారు, సీనియర్ ఐపీఎస్ దగ్గరికి ఎట్లా వస్తారు, ఆయన హైకోర్టు ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చి గోడలు దూకడం ఏంటి, మేము ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళి అక్కడగానే పిటిషన్లు వేస్తాం ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద అని చెప్పి మొత్తం అసలు ఒట్టి చేతులు తిరిగి వచ్చేసారు. అక్కడ డీజీపీ ఊరుకోలే, ఆ కోర్టు ఊరుకోలే, న్యాయవాదులు ఊరుకోలే, ఆ ఫైర్ సిబ్బంది ఊరుకోలే. మరి మన పోలీసులు ప్రొసీజర్ ఫాలో కావాలి కదా. తెలంగాణకి వెళ్తే అక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ ప్రభుత్వం నడిపినట్లే ఉంది కాబట్టి నడుస్తూ వచ్చిందేమో. కానీ బీహార్కు కూడా అలా వెళ్ళి తీవ్ర పరాభవమే కదా. ఏంటో మన రాష్ట్ర పోలీసులు ఇప్పటికే దేశంలో పెర్ఫార్మెన్స్లో చిట్ట చివరి కింద నుంచి 2వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. అదిగో ఇటువంటివన్నీ చేస్తే వేరే రాష్ట్రాలు లేకపోయి ఇక అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ పరువు కూడా గోవింద అనదు. అంత ప్రొసీజర్ అనేది ఒకటి ఉండదు, అది ఫాలో అవ్వాలి. అక్కడ కోర్టు ప్రొటెక్షన్లు ఉన్నాయా లేదా అన్నీ తెలుసుకోవాలి. మరి వాళ్ళు చెబుతున్నట్టు గోడలు దూకిపోవడం ఏంటండి బాబు. మరి ఒక సీనియర్ ఐపీఎస్ ఐజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేసి అట్లా పోతారా?